ఇది ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు వైసీపీ సంబంధించి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ట్రోలింగ్ అనమాట. పవన్ కళ్యాణ్ గారికి నాకు ఇష్టం లేదే, మైకిల్ పని చేయ ఏం పని చేయమని చెప్పి విసిగేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ప్రచారం చేస్తున్నటువంటి వీడియో. అంటే ఆయన మాట్లాడడానికి మైక్ తీసుకున్నారు, మైక్ తీసుకుని వెంటనే చూసి ఏదో అసహ్యంగా వెళ్ళిపోయారు అన్నట్టుగా మాటలు పెట్టారు. దీని గురించి ఏమన్నారో కూడా ఒకసారి చూపిస్తాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది, మైక్ పని చేయకపోవడంతో కోపంగా లేచి వెళ్ళిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో మొత్తం అంటే కంప్లీట్ గా రైట్. అంటే ఇది వాళ్ళు ఒక వీడియో పెట్టేసి చిన్న కట్ పెట్టి చేసినటువంటి వీడియో. అంటే ఇంత సిగ్గు లేకుండా జస్ట్ ఆయన్ని ఏదో ఒక రకంగా బయటికి లాగాలి అనే ఇష్యూని ఆయన జస్ట్ అక్కడ నుంచి లేచారు, ఎంత నవ్వుకుంటూ వచ్చి అక్కడ అంటే అందరూ ఉన్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడితే కనిపించేది చెప్పడానికి వివరంగా ఉంటుందని ఆయన బయటకు వస్తే కట్ చేసి చూపించేసి వెళ్ళిపోయారు, లేచి కోపంగా వెళ్ళిపోయారు మైక్ పని చేయకపోవడంతో అని చెప్పి పెట్టుకున్నటువంటి వీడియో. అంటే ఎంతసేపు ఈ పేటిఎం బ్యాచ్ కి ఇంకొక ఆలోచన ఉండదా ఏంటా అనిపిస్తుంది. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవడం, జనసేన పార్టీ మీద పడి ఆడవడం, లేదా టీడీపీ మీద పడడం, లేదా లోకేష్ గారి మీద పడడం. ఇంకా ఇంకొక బుద్ధి వీళ్ళకి మారదా? ఇది కుక్క తోక వంకర అంటారు కదా, దాన్ని ఎంత బయటికి తీసినా ఎంత చేద్దాం ఉన్నా కూడా వంకర పోదట. నిజంగా వీళ్ళ పరిస్థితి కూడా అది అలాగే తయారవుతుంది. మరి ఇంకా మారకపోతే ఇంకా రేపొద్దున వీళ్ళని ఏం చెయ్యాలి? ఇలాంటి వ్యక్తుల్ని అంటే ఆయన ఏదో చిన్న ఇష్యూని ఎంత పోతాదో, అసలు ఇష్యూ కూడా కాదు అసలు. దీని గురించి కావాలని రాద్ధాంతం చేయడం కాకపోతే ఏంటి అసలు? పైగా అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది, మైక్ పని చేయకపోవడంతో కోపంగా లేచి వెళ్ళిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? కోపం అసలు ఆయన మనుషులు ఆయన మొహం మీద ఎవరికి కనిపిస్తుందా? ఇంత దిక్కుమాలినటువంటి దిగజారుతనాన్ని ఆల్రెడీ మీరు ప్రదర్శించారు కాబట్టి ఇంటికాడ కూర్చోబెట్టారు. సో మీరు కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా కొంచెం మీకు ఇంకా టైం పడుతుంది, మీకు టైం దగ్గరకు వచ్చింది, దానికి త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి అని చెప్పి తెలుస్తుంది.